అయ్యో ఈ తప్పు మటుకు మీరు చేయకండి. ఎగ్స్ పెట్టుకోవడానికి ఈ బాక్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చాలా బాగుందండి. ఫ్రెంచ్ వాళ్ళు అయితే అసలు మనం కొంచెం వేపుకుంటున్నామండి, వాళ్ళు చక్కగా ఫుడ్ లో పచ్చి ఆకులు పచ్చి కూరగాయలు పెట్టుకొని చక్కగా తింటారనమాట. మనం మటుకు బాయిల్ అవ్వకుండా సగం బాయిల్ అయింది కూడా ఏంటి సగం ఉడకలేదు అన్న ఫీల్ పెడతారు మన పిల్లల ముఖంలో. వాళ్ళకి అన్ని తెలియదు కదా. ఇలా తిన్న ఫుడ్ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి, బాగుంటది కూడా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. హాయ్ అండి, వెల్కమ్ టు శేషస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ నూడిల్స్ అండి. అది స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోగలగచ్చో మీకు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు చేసుకోబోయేది నూడిల్స్ కదండి. ఈ నూడిల్స్ కి ముందుగా 1.5 లీటర్ వాటర్ పెట్టానండి. బాగా హీట్ అయిన తర్వాత ఇవ్వండి ఈ నూడిల్స్ ని ఇలా మనం వేసేసుకోవాలి. ఈ నూడిల్స్ ఉడకడం కూడా 80% కంటే ఎక్కువ ఉడకకూడదండి. ఎక్కువగా బాయిల్ అయిపోయాయి అనుకోండి మెత్తగా అయిపోతాయి అనమాట. మన పిల్లలు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. మన ఇంట్లో బాగా హెల్దీగా చేసి పెట్టుకోవచ్చు అనమాట. నూడిల్స్ వేసిన 1 నిమిషానికి ఇదిగోండి 1 స్పూన్కి సాల్ట్, 1 స్పూన్కి ఆయిల్ వేసుకోవాలండి. అంటుకోకుండా చక్కగా బాయిల్ అవుతాయి అనమాట. ఇవి 80% మాత్రమే బాయిల్ అవ్వాలండి. వీటిని వెంటనే తీసినామంటే మనం ఇలా బెజ్జాల గిన్నెలో వాడపెట్టుకొని వెంటనే నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత మనం అన్ని ప్రిపేర్ అయ్యే లోపు ఒక పావు గంట అరగంట అయినా సరే చల్లారితే కరెక్ట్ గా బిగుసుకొని మనకి మెత్తగా ముక్కలు అవ్వకుండా చక్కగా వస్తుందండి నూడిల్స్. ఫస్ట్ చెప్పాను కదండి, అయ్యో మీరు ఈ తప్పు చేయొద్దని. అదేనండి, ఈ చిట్కా మీకు చెప్పాను అనుకోండి పర్ఫెక్ట్ గా మీరు చేసుకుంటారని నేను స్టార్ట్ మీకు అలా చెప్పాను అనమాట. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇదిగోండి చూసారండి 80% బాయిల్ అయిపోయింది. మనం ఇందులోకి వాటర్ పెట్టేసుకున్నాం. జలిగిన్లో వెంటనే వాటర్ పెట్టేయండి. ఇలా వాటర్ పెట్టుకున్నారు కదండి, చూసారండి ఇది చల్లటి వాటర్ అనమాట. ఇలా పోసేసుకోవాలి. వెంటనే చల్లటి వాటర్ పోసుకున్నారనుకోండి చక్కగా కాసేపటికి బిగుసుకుపోతుందండి, పాడవకుండా అనమాట. అందుకని ముందుగా మనం ఇవి తీసిన వెంటనే చల్లటి వాటర్ పోసుకోవాలండి. స్టవ్ వెలిగించానండి. నూడిల్స్ చేసుకోవడానికి ఇలా లోతైన చక్కగా కళాయి ఉండాలి, మందపాటి కళాయి. 2 స్పూన్లకి ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి చూసారా, ఎగ్స్ పెట్టుకోవడానికి ఈ బాక్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. చాలా బాగుందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే షూర్గా బుక్ చేసుకోండి. స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుందండి. ఎక్కువ తెచ్చుకోవాలనుకోండి ఒక అట్టగుడ్లు ఇలా పట్టేస్తున్నాయి. ఇదిగోండి ఇలా 3 స్టెప్లు అనమాట. దేనికి దానికి చక్కగా బటన్స్ ఉన్నాయి. ఇలా స్టోర్ చేసుకున్నాక ఎక్కువ రోజులు అయితే మటుకు బయట ఉంచకూడదండి. ఒక వారం రోజులు అయితే ఉంచవచ్చు, 10 రోజులు అయితే ఉంచవచ్చు. ఎక్కువ రోజులు ఉంచుకున్నారంటే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోండి బాక్స్ ని. ఎందుకంటే మనం గాలి అనేది వెళ్లకుండా స్టోరేజ్ అయినాయి కదండి, ఎగ్స్ పోయే ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే అండి, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ ముందుగా ఇలా కొట్టి పోసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. దగ్గరగా అయిన తర్వాతే మనం ఇలా తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకున్నాం కదండి, దీన్ని బిట్లు కింద చక్కగా తీసేసుకోవచ్చు ఇలాగా. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటుందండి, మరి చిన్న ముక్కలు అవ్వకుండా కట్ చేసుకోవాలి. మనం కలుపుతుండగా ఇంకా పీసెస్ కింద అయిపోతాయండి. నూడిల్స్ లో కావాల్సిన ఇప్పుడు క్యాబేజీ అండి తరుగు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఇదిగోండి 1 క్యారెట్. ఇవి మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అవ్వకూడదండి, నోటికి చక్కగా సగం బాయిల్ పచ్చిగా నోటికి తగిలితేనే బాగుంటాయండి. ఇవి ఫుల్గా ఉడికిపోయినా మళ్ళీ టేస్ట్ బాగోదు అనమాట, మార్పు వస్తుంది. 5 నిమిషాల వరకు మనం ఇలాగా లైట్ గా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. చూసారండి చక్కగా మంచి కలర్ఫుల్ గా ఉందన్నమాట ఫుడ్. 1/2 స్పూన్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కారం అండి, కొద్దిగా ధనియాల పౌడర్ అండి, కొద్దిగా గరం మసాలా, 1 టీ స్పూన్ మాత్రమేనండి, ఎక్కువ కాదు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి
మనం మసాలాలు అనేది తీసుకోవాలండి. అండి చిల్లీ సాసు 1 స్పూన్ అండి, రెడ్ చిల్లీ సాసు 1 స్పూను, వెనిగర్ అండి, సోయా సాస్ అండి ఇప్పుడు నేను లాస్ట్లో వేసింది అండి. చక్కగా పొడి పొడిగా ఇలా రావాలన్నమాట నూడిల్స్ అనేవి. ఇలాగా చక్కగా అంతా కలిసే వరకు కరిగేలాగా మనం కలుపుకోవాలండి. ఇలా మొత్తంగా కలుపుకోవాలండి. టేస్ట్కి సాల్ట్ చూసుకొని తర్వాత మనం కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కదా. 1 స్పూన్కి సాల్ట్ వేస్తున్నానండి. అంతేనండి, నూడిల్స్ రెడీ అయిపోయాయి. వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే ఉంటుందండి మరి టేస్ట్ వేరప్ప. ఇదిగోండి ఇందాక కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇంక లాస్ట్ ఫైనల్ టచ్ అండి ఇది. పొగలు వస్తున్నాయండి ఫుల్గా. ఇలాంటి టైంలో తింటే ఉంటుందండి అసలు సూపర్ అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో పొడి పొడిగా. ఇలా వేడివేడిగా మన ఇంట్లో మనం చేసుకొని తింటుంటే ఆ తృప్తే వేరండి అసలు. ఆ టేస్ట్ కూడా వేరు. మన పిల్లలు బయటికి వెళ్ళి తింటున్నారన్న ఫీల్ కూడా మనకు ఉండదు అనమాట. మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. ఇలా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.